హలో అండి. గుడ్ మార్నింగ్. మళ్ళా ఈరోజు నా డైలీ రొటీన్‌తో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఈరోజు ఏం వంట చేశాను, ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటా. మరి అంతకన్నా ముందు నా ఛానల్‌ని గనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఫస్ట్ ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి. సరే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. సో మార్నింగ్ లేవగానే నేను థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటా. ఆ టాబ్లెట్ కొంచెం హాట్ వాటర్తో వేసుకుంటానండి. ఇది నా రెగ్యులర్ రొటీన్ అన్నమాట. మార్నింగ్ లేవగానే టాబ్లెట్ అనేది వేసేసుకుంటా బ్రష్ చేసుకొని. ఇంకా ఆ తర్వాత రిమైనింగ్ వర్క్ అదే చెప్తున్నానండి. మొత్తం లోటా నీళ్ళు తాగానని మీకు చెప్తున్నా. నేను ఎక్కువ వాటర్ తాగుతానండి. నాకు మార్నింగ్ లేవగానే ఇంకా వాటర్ అన్నది కావాలి. ఇంకా నేను నైట్ పడుకునే ముందరే కాబూలి శనగలు నానబెట్టానండి. అంటే ఈరోజు కర్రీ కోసం అని చెప్పి కాబూలి శనగలైతే నానబెట్టాను. ఇంకా స్నానం చేసి వచ్చేసాను. ఇంకా వెంటనే వంట చేసేయాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ లేదండి ఇంట్లో. ఇంకా గ్యాస్ లేక నేను ఇండక్షన్ స్టవ్ మీదే వంట చేస్తున్నా. అది ఇంకా వన్ బై వన్ ఒక్కొక్కటి అవ్వాలి. దట్టు బాబుకి ఈరోజు డ్యూటీ ఉంది. అదేంటి సండే కూడా డ్యూటీ ఉంది అనుకుంటున్నారా? అవునండి, ఇయర్ ఎండింగ్ కదా మంత్ మార్చ్. సో బాబుకి ఈరోజు కూడాను వర్కింగ్ డేని. సో వాడికి వెంటనే వంట చేయాలని చెప్పి ముందుగా కాబూలి చనా ఒక 4 బంగాళదుంపలు కలిపి ఇండక్షన్ మీద పెట్టేసానండి. అవి విజిల్ రాగానే పాలు తర్వాత నా రెగ్యులర్ డే చాయ్ తాగకుండా నేను ఏ పని చేయలేనండి. ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను. అలాగే ఇంకా రిమైనింగ్ వర్క్ అంతా తొందరగా చేసేయాలి. ఎందుకంటే బాబుకి డ్యూటీ ఉంది. వాడికి వెంటనే బాక్స్ నేను రెడీ చేసి ఇచ్చేయాలి. కాబట్టి ఇంకా నేను తొందరగా అన్నీ రెడీ చేసుకుంటున్నా. ఇక్కడ అన్నం ఎసరైతే పెట్టానండి. అన్నం ఎసరు మరుగుతోంది. ఇంకా బియ్యం కూడా కడిగి దాంట్లో వేసుకున్నా. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నవి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా కర్రీ కోసం అట్లానే రసం పెట్టాలి. సో అందుకని నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా మన రెగ్యులర్ వర్క్ రొటీన్గా హరీబరీగా అవుతుందండి. ఎంత స్పీడ్గా చేస్తాం అనుకున్నా సరే, అయినా నాకు తెలియక అడుగుతానండి, భగవంతుడు మనకి 2 చేతులే కదా ఇచ్చాడు. ఎంత స్పీడ్గా చేస్తామండి? ఎంత స్పీడ్గా చేసినా సరే తక్కువ టైంలోనే వంట చేసేయాలి. ఇంక ఇక్కడ చారు పెట్టుకుంటున్నానండి. టమాటా రసం చేయమన్నాడు బాబు. అన్నం ఉడుకుతోంది. అన్నం అయితే ఉడికిపోయిందండి. అన్నం వార్చేసుకొని ఇంకా చారు ప్రాసెస్ మీకు ఇందాక చూపించాను కదండీ. కట్ చేసిన టమాటాలు ఒక పెద్ద సైజువి 4, దాంట్లోనే ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసుకొని మొత్తం అంతా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసానండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసమని అటుకులతో పులిహోర చేస్తున్నానండి. ఇంకా పోపు ఇక్కడ మీకు చూపిస్తున్నా. అటుకులు కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. పోపు మనకందరికీ తెలిసిందే కదండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కాస్త ఇంగువ. మనకు పులిహోర అంటేనే ఇంగువ అంటే పులిహోర. అది లేకపోతే మనకు ఆ టేస్ట్ రాదు, ఆ స్మెల్ కూడా రాదు. సో ఇక్కడ పోపు అయితే ఎర్రగా అయిందండి. ఇంకా దాంట్లో నేను కొంచెం పసుపు అలాగే తగిన ఉప్పు కూడా వేసానండి. ఇక్కడ ఇట్లా ఉప్పు వేసేయడం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన పప్పులన్నీ కూడా క్రిస్పీగా ఉంటాయండి. అలాగే కడిగి పెట్టుకున్నటువంటి అటుకులు కూడాను దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా అంతా కలుపుకోవాలండి. దించే ముందర కాస్త నిమ్మరసం పిండుకొని దించుకుంటే అటుకుల పులిహోర అయితే రెడీ అయిపోద్దండి. అంటే తొందరగా అయిపోవాలి, టైం తక్కువ, ఇంకా నాకు ఏం చేయాలో తెలియక అటుకుల పులిహోర చేశాను. కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చిందండి. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదండి, టమాటా రసం పెడుతున్నానని చెప్పి. టమాటా రసానికి టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాస్త చింతపండు, ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా గుజ్జులాగా మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకున్న దాంట్లో మనకు కావాల్సినంత వాటర్, అంటే మన క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని చక్కగా పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. ఇంట్లో ఒక మునక్కాడ ఉందండి, కట్ చేసి వేసుకున్న టమాటా రసంలోనే.
ఇంక ఇక్కడ కాబూలి శనగలు కూడా మెత్తగా ఉడికిపోయాయండి. ఇక్కడ రసం అయితే మరుగుతోందిగా. ఇంకా దీనికి తాలింపు వేసుకొని తర్వాత కూర రెడీ చేసుకోవాలి కదండీ! టమాటా రసం తాలింపు కోసమని వెల్లుల్లి దంచి వేసుకున్నానండి. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త ఇంగువ ఇవి కూడా వేసుకున్నా. ఇవి ఎర్రగా అయిన తర్వాత టమాటా రసం తిరగమూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను బాబు హెల్ప్ అడిగానండి, కొంచెం హెల్ప్ చేయమని. ఇంకా టమాటా రసం కూడా తాలింపు పెట్టేసుకున్నానండి, అయిపోయింది. ఇంకా వెంటనే తాలింపు తిరగమూత వేయగానే మూత పెట్టేస్తేనండి ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టుకుంటుంది. ఇంకా ఇక్కడ బాబుకి అటుకులు పులిహోర అయితే పెట్టేస్తున్నానండి. వాళ్ళ నాన్నగారు ఇంకా బయటకు వెళ్ళి గారెలు కూడా తెచ్చారు. గారెలను అటుకుల పులిహోర బాబుకి పెట్టేశాను. వాడైతే తింటున్నాడు. ఇదిగోండి నేను కూడా తినేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏమో కర్రీ ఉందండి. కర్రీ కోసమని ఇక్కడ మనకి ఇండక్షన్కి ఏంటంటే ఇండక్షన్ బాటమే యూజ్ చేయాలి. అంటే ఐదర్ స్టీల్ లేకపోతే ఇండక్షన్ బాటమ్, ఈ రెండే వీటికి యూజ్ అవుతాయండి. అంటే పాత్రలు. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దోరగా వేగిన తర్వాత మసాలా కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే వాటితో పాటు టమాటా ముక్కలు కూడా వేసుకొని మొత్తం అంతా కూడాను పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇక ఈ ఫ్రై అవుతూ ఉండగానే కూరకు సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మసాలా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా దాంట్లో ఉడకబెట్టుకున్నటువంటి కాబూలి శనగలు నీటితో సహా వేసేసుకోవచ్చండి. ఉడికించిన నీళ్లు పారబోయాల్సిన పని అయితే లేదు. అది వేసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు కూర ఉడికితే సరిపోతుందండి. కాబూలి శనగలు బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇదేనండి ఈరోజుటి వీడియో. మరి నా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఎటువంటి వీడియోస్ నా నుంచి కావాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుంటాం.